పల్నాడు జిల్లా గురువయ్యపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 105 మంది పోలీసు సిబ్బందితో డీఎస్పీ హనుమంతరావు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీలో సరైన పత్రాలు లేని బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి చిన్న కేసు ఉన్న రౌడ్ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఈ గురువాయపాలెం గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయడం కోసం మా నర్సాపేట సబ్ డివిజన్ నుంచి సుమారు 80 మంది సిబ్బంది, అంటే పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ మరియు మిగతా 20 మంది ఆఫీసర్స్, దగ్గర 105 మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు 53 రికార్డ్లెస్ టూ వీలర్స్, కనపడే టూ వీలర్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ టూ వీలర్స్కి రికార్డులు కనుక ఉంటే సాయంత్రంలోపు మీరు తీసుకొచ్చి ఎస్ఐ గారిని కలిసి బండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం లోపు కనుక మీరు ఇవ్వలేకపోతే రికార్డు అది దొంగ బండిగా భావించి కోర్టుకు పెట్టడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది. ఆ బండి ఇంకా మీకు రాదు. మన ఈ గురువాయపాలెం గ్రామంలో